హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను ఎంతో రుచికరమైన ఈవినింగ్ స్నాక్ ఐటెం దోసల పిండితో పునుగులు ప్రిపేర్ చేయబోతున్నానండి. దోసల పిండి మిగిలిపోయినట్లయితే పునుగుల్ని మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్ ఐటెంగా కానీ మార్నింగ్ స్నాక్ ఐటెంగా కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా ఎమ్మీగా ఉంటాయండి. ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ మనం స్నాక్ మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి. హాయ్ అండి, ఈరోజు నేను దోసల పిండితో పునుగులు ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా పునుగులు ప్రిపేర్ చేయబోతున్నాను. అందుకు కావలసిన పదార్థాలు, నేను దోస పిండి 1 కప్పు తీసుకున్నానండి. ఇందులోనే మనం ఆల్ పర్పస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక 3 టేబుల్ స్పూన్ల ఆల్ పర్పస్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నానండి. ఇందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల తరుగు, పచ్చిమిరపకాయల తరుగు, అల్లం తరుగును యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, 1 ఇంచ్ అల్లం ముక్కల్ని యాడ్ చేస్తానండి. ఇందులోనే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని, కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే జీలకర్రను కూడా యాడ్ చేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పును యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోనే వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలండి. నేను 1 టేబుల్ స్పూన్ వంట సోడాని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దామండి. పిండి బాగా నానిపోయిందండి. ఇప్పుడు మనం దోస పిండితో పునుగులు ఎలా వేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. కడాయి పెట్టుకోవాలి. కొంచెం లోతుగా ఉండే కడాయిని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం పునుగులు వేసుకోవాలి. ఇప్పుడు మనం పునుగులు వేసేసుకుందామండి. పిండిని తీసుకొని ఇలా పునుగులన్నీ కూడా వేసేసుకోవాలి. ఈ పునుగులు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ టిఫిన్గా మనం చేసుకోవచ్చండి. మిగిలిపోయిన దోశ పిండితోటి కానీ ఇడ్లీ పిండితో కూడా మనం పునుగులు ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా పిండినంతా కూడా పునుగులుగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పునుగులు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం పునుగుల్ని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాము. పునుగులన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు మనం మిగిలిన పిండితోటి పునుగులు వేసుకున్నాము. ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా బాగా తింటారు. పెద్దవారు కూడా చాలా బాగా ఇష్టంగా తినొచ్చండి ఈ పునుగుల్ని. దోసల పిండి మిగిలిపోతే ఇలా మనం పునుగులుగా వేసి ఇవ్వచ్చండి పిల్లలకి. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ టిఫిన్గా మనం తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మనం ఈ పిండినంతా కూడా పునుగులుగా వేసేసుకుందామండి. పునుగులన్నీ బాగా ఫ్రై అయిపోయానండి. బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఈ పునుగులన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు నేను పునుగులన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు ఎంతో రుచికరమైన ఈవినింగ్ స్నాక్ ఐటెం దోసల పిండితో చేసిన పునుగులు రెడీ అయిపోయినట్లేనండి.
ఇప్పుడు మనం ఈ పునుగుల్ని రెడ్ చట్నీతో కానీ లేదంటే పల్లీల చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.